వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. దేశంలోని ప్రజలంతా వసంత పంచమిని చాలా బాగా చేసుకుంటున్నారు కదా. కానీ మనందరం వసంత పంచమిని చాలా 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 బాగా చేసుకుంటున్నాం. కానీ మధ్యప్రదేశ్ తార్ జిల్లాలోని బోధ్శాల్లో మాత్రం ఈ వసంత పంచమిని హిందువులంతా చేసుకోవడానికి సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన దుస్థితి వచ్చింది. అక్కడ అణువణువు హైందవ సనాతన ఆలయం అని చూపిస్తున్నా కూడా అది మసీదు, మేము ప్రార్థనలు చేసుకునేది అని కొందరు మూర్ఖులు వాదనలు వినిపిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పునైతే ఇచ్చింది. మధ్యప్రదేశ్ మీ అందరికీ తెలుసు, తార్ జిల్లాలో బోధ్శాల ఉంది. ఇక్కడ ఇవాళ శుక్రవారం కాబట్టి వాళ్ళు నమాజ్ చేస్తామంటారు, ప్రార్థనలు చేస్తామంటారు. కానీ మనం అత్యంత పవిత్రంగా భావించే వసంత పంచమిని జరుపుకోవాలి అనుకుంటాం. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఇది హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు కాబట్టి ఇక్కడ రోజంతా కూడా పూజలు చేసుకోవచ్చు. అలాగే ముస్లింలు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు నమాజ్ చేసుకోవచ్చు. ఆ టైం వరకు అంటే 1 గంటల నుంచి 3 గంటల వరకు మాత్రమే నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. వాస్తవానికి దీన్ని హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇక బసంత పంచమి అంటారు అక్కడ. 23 జనవరి 2026 శుక్రవారం నాడు బోధ్శాలలో సరస్వతీదేవిని పూజించడానికి హిందువులకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. ముస్లిం సమాజం నమాజ్ చేయకుండా ఆపాలి అని కోరింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలితో కూడిన ధర్మాసనం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఇరు వర్గాలు పరస్పర గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, శాంతి భద్రతల కోసం రాష్ట్ర జిల్లా యంత్రాంగంతో సహకరించాలని కూడా ఇరు వర్గాలకు చెప్పారు. అలాగే ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉన్న ప్రత్యేక ప్రాంతాన్ని కూడా అందుబాటులో ఉంచాలని అధికారులని ఆదేశించారు. హిందువులు వసంత పంచమి పూజలు చేసుకోవడానికి ప్రత్యేక స్థలం ఇస్తారు. సమయం విషయంలో ఎలాంటి పరిమితి లేకుండా రోజంతా పూజలు చేసుకోవడానికి అధికారులు వీలు కల్పించాలి. ముస్లిం సమాజం విషయంలో నమాజ్ మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు మాత్రమే సూచించిన ప్రత్యేక ప్రదేశంలో చేసుకోవాలి. జిల్లా యంత్రాంగం ఈ మేరకు ఏర్పాట్లు చేయాలి అని సుప్రీంకోర్టు చెప్పింది. దాని ద్వారా శాంతి భద్రతలను కాపాడవచ్చు. అలాగే ఇరు వర్గాలు సహనంతో ఉండాలి, పరస్పరం గౌరవించుకోవాలి, శాంతి భద్రత విషయంలో రాష్ట్ర జిల్లా యంత్రాంగాలకు సహకరించాలి అని ఇరు పక్షాలను అభ్యర్థిస్తున్నామని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది. అయితే మరోవైపు ఇంకో విషయాన్ని కూడా చాలా క్లియర్గా ఏం చెప్పిందంటే, నమాజ్ చేయడానికి ఎంతమంది వ్యక్తులు వస్తారు ఆ వివరాలను కూడా జిల్లా యంత్రాంగానికి ముందే అందించాలి. ఎందుకంటే ఎవడు పడితే వాడు ఈ మధ్యకాలంలో చూస్తున్నాంగా దూరిపోయి క్యాప్లు పెట్టుకొని ఏమో విధ్వంసం చేస్తాడు. అట్లా కాదు. వసంత పంచమి వల్ల ఎలాంటి అక్కడ అనర్థాలు జరగకుండా ఇరు వర్గాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే నమాజ్కి వచ్చే వాళ్ళ వివరాలు ఏంటి అనేది జిల్లా యంత్రాంగానికి ఇవ్వాలి. వాళ్ళకు పాస్లు ఇస్తారు. ఆ పాస్లు ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆ పాస్ల వాళ్ళు మాత్రమే వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకోవాలని కూడా చెప్పింది. ఇక కోర్టులో విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం పక్షాన అదనపు సోలిసిటర్ జనరల్ మాట్లాడుతూ, ఇప్పటికే ప్రధానంగా వేసిన పిటిషన్ నిష్ఫలంగా మారిందని, ఈ దరఖాస్తు పెండింగ్లో ఉందన్నారు. గతంలో లాగే శాంతి భద్రతల విషయంలో ఏర్పాట్లు చేస్తామని, అన్ని ఏర్పాట్లు మునుపటిలాగే ఉంటాయని కూడా హామీ ఇచ్చారు. మరోవైపు మసీద్ కమిటీ తరపున సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించారు. గతంలోనూ 3 సార్లు వసంత పంచమి శుక్రవారం రోజు వచ్చిందని, అయితే ఏఎస్ఐ విభాగం హిందువులు 3 గంటల పాటు పూజలు చేసుకోవచ్చునని అనుమతి ఇచ్చిందన్నారు. శుక్రవారం ప్రార్థనలు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు ఉంటాయని, తాము మధ్యాహ్నం 3 గంటల లోపు స్థలాన్ని ఖాళీ చేస్తామని హామీ ఇచ్చారు. తాము కనీస సమయాన్ని అడుగుతున్నామన్నారు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే దౌర్భాగ్యం ఏంటి అంటే, ఆ రోజు మొఘళ్ళు దిక్కుమాలిన వాళ్ళంతా సనాతన హైందవ ధర్మ నిలవులైన ఆలయాల్ని కూల్చి మసీదులుగా మార్చిండ్రు. అక్కడ ఒక్కొక్క అణువు సనాతన హైందవ ధర్మానికి నెలవులుగా కనబడుతుంటే అక్కడ వీళ్ళు మసీదులు చేస్తుంటే ఇక్కడ బాధ కలుగుతుంటుంది. అసలు వీళ్ళు విగ్రహారాధనే తప్పంటారు, వీళ్ళ మతం కాని వాళ్ళంతా కాపీర్లు అంటారు. కానీ ఆలయ శిల్పాలు ఉన్న చోట్ల మరి వీళ్ళు ఎట్లా నమాజ్ చేస్తారు అనేది నాకు అర్థం కావట్లేదు. అది చేస్తే వీళ్ళ మత వ్యతిరేకం కాదా? అంటే హైందవ ధర్మంలో ఉన్న వాళ్ళని కాపీర్లుగా భావించే వీళ్ళు హైందవ ధర్మ నెలవులైన ఆలయాలను మసీదులుగా మార్చినంత మాత్రాన అక్కడ ఆలయ స్వరూపం మారకుండానే ఉన్నది. అక్కడ వీళ్ళు నమాజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీ అందరికీ ఈ వివాదం ఎంతవరకు తెలుసు? దాన్ని కూడా ఒకసారి చెప్తా.
భోజాల్లో మధ్యయుగం నాటి స్మారక కట్టడాన్ని హిందువులు సరస్వతీదేవి ఆలయంగా పూజిస్తారు. కానీ ముస్లింలు దాన్ని కమల్ మౌలా మసీదుగా చెప్తుంటారు. 2003 నుంచి ఇక్కడ హిందువులు మంగళవారం పూజలు చేసి శుక్రవారం నమాజ్ చేసే విధానం అమల్లో ఉంది. కానీ ఈసారి వసంత పంచమి శుక్రవారం ప్రార్థనలు ఒకేసారి రావడంతో వివాదం వేడెక్కింది. అంతేకాకుండా ఏఎస్ఐ సర్వే నివేదిక కూడా కోర్టులో పెండింగ్లో ఉంది. మరోవైపు మార్చి 11, 2024 మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్ ఈ స్థలంపై సమగ్ర సర్వేను నిర్వహించాలని భారత పురావస్తు శాఖను ఆదేశించింది. దీంతో ఇది కీలక మలుపు తిరిగింది. ఉత్తరప్రదేశ్కి చెందిన జ్ఞానవాపి తరహాలో నిర్వహించే ఈ సర్వే నివేదికను 6 వారాల్లోగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. భోజ్శాల ఏఎస్ఐ పరిధిలో ఉంది. భోజ్శాలలో హిందువులు ప్రతి మంగళవారం పూజలు చేసుకునేందుకు, ముస్లింలు ప్రతి శుక్రవారం ప్రార్థనలు చేసుకునేందుకు 2003లోనే, అంటే 2003 ఏప్రిల్లో అనుకుంటా, ఏఎస్ఐ అనుమతిచ్చింది. ఏఎస్ఐ నిర్ణయాన్ని కూడా సవాల్ చేస్తూ 2022 మేలో హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ అనే సంస్థ ప్రజా ప్రయోజన వాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసింది. ఈ పిటిషన్పై స్పందన కోరుతూ ఐఎస్ఐ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. భోజ్శాలకు చెందిన నిజమైన మత స్వభావాన్ని గుర్తించడానికి సర్వేను నిర్వహించాలని కోరింది. భోజ్శాలలో ఉన్న స్తంభాలపై సంస్కృత శ్లోకాలు కూడా రాసి ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. వారి ఫోటోలను ఆధారంగా హైకోర్టుకు హిందూ ఫ్రంట్ ఫర్ జస్టిస్ సమర్పించింది. భోజ్శాల కాంప్లెక్స్లో సరస్వతీదేవి విగ్రహం ప్రతిష్ఠించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్లో కోర్టును కోరింది. 1034 సంవత్సరంలో అప్పటి ధర్పాలకులు భోజ్శాలలో సరస్వతి విగ్రహాన్ని స్థాపించారని, 1857లో బ్రిటిష్ వారు దాన్ని లండన్కి తీసుకెళ్లారనే వాదన వినిపించారు. వీటన్నిటినీ పరిశీలించిన న్యాయస్థానం భోజ్శాలపై సర్వే చేయాలని ఐఎస్ఐని ఆదేశించింది. ఇంకొక 3 వారాల్లో ఐఎస్ఐ నివేదిక కూడా వస్తుంది. ఇక గతంలో ఎలాగైతే అయోధ్య విషయంలో గెలిచామో, భోజ్శాల విషయంలో కూడా ఖచ్చితంగా హిందువులు గెలుస్తారు. అక్కడ త్వరలోనే సరస్వతీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి అంగరంగ వైభవంగా వేడుకలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా ఆలయాలు మా సొత్తు, ఆక్రమించినంత మాత్రాన అవి మీ వైపోవు, మీరు ఆక్రమించిన ప్రతి దాన్ని తిరిగి మేము తెచ్చుకుంటాం అని నిరూపించే ప్రతీకలుగా అయోధ్య రామ మందిరంతో పాటు ఈ భోజ్శాల కూడా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి, అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల, ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.